సో మేము ఇక్కడ అమెరికాలో ఉండి స్పందించాం. ఇప్పుడు మేము కావిటిలో ఇంటర్నేషనల్ ఫర్మ్ మేము దీన్ని ఒక ప్రోబోనో కేసు లాగా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా ఫర్ పబ్లిక్ గుడ్ తీసుకుంటున్నాము. అంటే వీఆర్ గోయింగ్ టు ఫైల్ కంప్లైంట్స్ విత్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇన్ జెనీవా, యునైటెడ్ నేషన్స్ లో కూడా ఇంటర్నేషనల్ కోర్ట్స్లలో మేము కంప్లైంట్స్ ఇవ్వదలుచుకున్నాం. ఎందుకంటే ఒక క్రైస్తవ మత గురువుకి ఇంత దారుణంగా హీనియస్ మర్డర్ చేసి చంపేస్తే, ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ పట్టించుకోకుండా ఉంటే, వాట్ వీఆర్ అర్జింగ్, వాట్ వీఆర్ డిమాండింగ్ ఇస్ సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి, సెంట్రల్ సిబిఐ ఎంక్వైరీ ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ కుటుంబానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. సో నేను నెక్స్ట్ వీక్ వస్తున్నాను ఇండియాకు, అండ్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ రిప్రజెంటేషన్స్, వీఆర్ గోయింగ్ టు ఫైల్ సమ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. హైకోర్టులోను సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తాము. మేము డెఫినెట్ గా ప్రవీణ్ కుటుంబానికి, ప్రవీణ్ గారికి న్యాయం చేకూర్చాలని ఆఖరి వరకు పోరాడతాం.